డేటా సైన్స్ వచ్చేసి చాలా డిమాండ్లో ఉన్న కెరియర్, చాలా ల్యూక్రేటివ్ కెరియర్ అంటారు కదా, హై శాలరీ ఉన్న కెరియర్. సో ఎస్, చాలా కంట్రీస్లో కూడా యుఎస్, యూకే, డిఫరెంట్ కంట్రీస్లో కూడా డేటా సైన్స్ స్పెషలిస్ట్ లేకపోతే డేటా సైన్స్ నేర్చుకున్న వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా సైన్స్లో ఏం చేస్తారు, డేటా సైన్స్లో కెరియర్ మనం స్టార్ట్ చేయాలి అంటే మనకు ఎట్లాంటి స్కిల్స్ కావాలి, క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, శాలరీస్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డేటా సైన్స్ మీద ఇంకా చాలా వీడియోస్ క్రియేట్ చేశాను. ఈ వీడియో వచ్చేసి ఈ ఇయర్, కరెంట్ ఇయర్ది లేటెస్ట్ అప్డేట్తోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నా డేటా సైన్స్ అంటే మీరు ఆల్రెడీ విని ఉంటారు. డేటా సైన్స్ డెఫినెట్లీ ఇది ఒక డేటా జాబ్, డేటాతోని రిలేటెడ్ ఉన్న జాబ్. అండ్ ప్రతి ఒక్క కంపెనీ, మంచి పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా డేటా రిలేటెడ్ జాబ్స్ చాలా హై రిక్వైర్మెంట్ ఉంటుంది. మీకు తెలుసా, డేటాతోని రిలేటెడ్ ఎనీ జాబ్, అది డేటా సైన్సే కాదు, డేటా అనలిస్ట్ అయినా, డేటా ఇంజనీర్ అయినా, అంటే డేటాతోని రిలేటెడ్ ఏదైనా జాబ్ చాలా హై డిమాండ్లో ఉన్న జాబ్ అని చాలామంది ఎక్స్పర్ట్స్ ఇలా కన్సిడర్ చేస్తారు. నౌ డేటా సైన్స్ అంటే ఏంటి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారు కదా, ఇన్స్టాగ్రామ్లో మీరు ఫొటోస్ చూస్తారు, రీల్స్ చూస్తారు, కొన్ని రీల్స్లో మీరు హార్ట్ ఇస్తారు, అంటే లైక్ కూడా చేస్తారు. మీకు తెలుసా, ఇవి అన్ని ఇన్ఫర్మేషన్ ఇన్స్టాగ్రామ్ కంపెనీ, ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఫేస్బుక్ వాళ్ళది కంపెనీ కదా, మెటా వాళ్ళది కంపెనీ. నౌ ఈ ఇన్స్టాగ్రామ్లో మీరు చేసిన యాక్టివిటీస్, మీరు రీల్స్ చూస్తున్నారా, లేకపోతే మీరు లైక్ చేస్తున్నారా, కమెంట్ చేస్తున్నారా, ఇవన్నీ రికార్డ్ అవుతుంది, ఇవన్నీ వాళ్ళు స్టోర్ చేస్తారు. యూజర్ జనరేటెడ్ డేటా అంటారు కదా. సో ఈ యూజర్ జనరేటెడ్ డేటాని వాళ్ళు ఒక స్టాటిస్టికల్ వేలో చూస్తారు, ఇంకా ప్రెడిక్ట్ చేస్తారు ఫ్యూచర్లో ఏం కావచ్చు, ఫ్యూచర్లో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎట్లాంటి రీల్స్ చూస్తారు, ఎట్లాంటి కంటెంట్ చాలా వైరల్ అవుతుంది, ఇవన్నీ మెటా కంపెనీ వాళ్ళు లేకపోతే ఇన్స్టాగ్రామ్ టీమ్ వాళ్ళు అది అనలైజ్ చేస్తారు. ఎలా అనలైజ్ చేస్తారు, వాళ్ళ కంపెనీలో డేటా సైంటిస్ట్ ఉంటారు, డేటాని అనలైజ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వర్కే ఇది, వాళ్ళు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, డేటాని ప్రోగ్రామ్ చేస్తారు, అండ్ దాన్ని ఒక స్టాటిస్టికల్ వేలో ఒక రిపోర్ట్ లాగా వాళ్ళు చూస్తారు. ఆ డేటా, ఆ రిపోర్ట్ బేస్డ్ మీద వాళ్ళు ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేస్తారు. డేటా సైన్స్లో ఇట్లాంటి వర్కే ఉంటుంది. నేను మీకు ఒక జెనరిక్ లాగా చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ ఇలాగే చేస్తారు, ప్రతి ఒక్క కంపెనీలో ఇలాగే ఉంటుంది అని కాదు, మీకు ఒక ఓవర్ వ్యూ లాగా అర్థమయ్యేట్లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డేటా సైన్స్, 2 వర్డ్స్ ఉన్నాయి, డేటా అండ్ సైన్స్. డేటా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేట్లాగా వర్క్ని మనం డేటా సైన్స్ కూడా అనొచ్చు. నా ఈ డేటా సైన్స్ ఎట్లాంటి కంపెనీస్లో ఇట్లా ఈ జాబ్స్ ఉంటాయి అంటే, మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తున్నారా, సాఫ్ట్వేర్ టెస్టింగ్ మీద వర్క్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఎనీథింగ్ న్యూస్ మీద వర్క్ చేస్తున్నారా, ఎనీ పెద్ద కంపెనీ వాళ్ళ దగ్గర చాలా యూజర్స్ ఉన్నారు, వాళ్ళ మొబైల్ యాప్ని చాలామంది యూజర్స్ యూస్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ వెబ్సైట్ని చాలామంది యూజర్స్ యూస్ చేస్తున్నారు అంటే, అట్లాంటి కంపెనీస్లో హ్యూజ్ డేటా జనరేట్ అవుతుంది. ఆ డేటాని హ్యాండిల్ చేయడానికి, ఆ డేటాని రీడ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి వాళ్ళకి డెఫినెట్లీ డేటా సైంటిస్ట్, డేటా సైన్స్ ఎక్స్పర్ట్స్ అవసరం ఉంటుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అందరం గూగుల్ పే, ఫోన్పే యూస్ చేస్తాం కదా. డైలీ ఎంతమంది గూగుల్ పేలో లేకపోతే ఫోన్పేలో లేకపోతే పేటిఎంలో ట్రాన్సాక్షన్ చేస్తారో ఒకసారి ఆలోచించండి కదా. మనమే యూజర్సే ఆ పేటిఎం యాప్ని యూస్ చేస్తూ మనం డేటా క్రియేట్ చేస్తున్నాము. సో కెన్ ఐ సే పేటిఎం కంపెనీలో కూడా డేటాని అనలైజ్ చేసే వాళ్ళు ఉంటారు, పేటిఎం కంపెనీలో కూడా డేటా అనలిస్ట్ అయినా, డేటా సైంటిస్ట్ అయినా అట్లాంటి జాబ్స్ ఉంటాయి. సో ఐ హోప్ మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను ఈ డేటా సైన్స్ జాబ్స్ ఎలా ఉంటాయి, డేటా సైంటిస్ట్ వాళ్ళు యాక్చువల్లీ ఏం చేస్తారు. నా ప్రతి ఒక్క మల్టీనేషనల్ కంపెనీ, ఎక్సెంచర్ చెప్పండి, కాగ్నిజెంట్ చెప్పండి, క్యాప్ జెమినై, ఎనీ బిగ్ కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు కాబట్టి, చాలా డేటా జనరేట్ అయ్యే ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ కంపెనీలో కూడా డేటా సైంటిస్ట్, డేటా సైన్స్ ఎక్స్పర్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. నా ఈ డేటా సైంటిస్ట్ మనం కావాలి అంటే మనకు ఏమైనా స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ ఉండాలా అంటే, అవును, మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు హైరింగ్ చేసేటప్పుడు సపోజ్ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్లో హైర్ చేస్తున్నారు అంటే స్టూడెంట్స్ వాళ్ళు డేటా సైన్స్ చదివి వచ్చారా లేదా అది చెక్ చేస్తారు. ఇప్పుడు అంటే చాలా బీటెక్ అయినా లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో కూడా డేటా సైన్స్ ఆ స్పెషలైజేషన్నే యాడ్ చేసేసారు. బీటెక్లో కూడా డేటా సైన్స్ ఉంటుంది, అలాగే ఐ థింక్ ఎంటెక్లో కూడా డేటా సైన్స్ ఉంటుంది.
సో అట్లాంటి మీరు ఆ పర్టికులర్ డొమైన్లో మీరు ఎడ్యుకేషన్ చేశారు అంటే ఆ క్యాండిడేట్స్ని కార్పొరేట్ కంపెనీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లోనే వాళ్ళకి పికప్ చేసి తీసుకెళ్తారు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి నాన్ క్యాంపస్ ప్లేస్మెంట్, అంటే ఆఫ్లైన్ డ్రైవ్స్ ఉంటాయి కదా, ఆఫ్లైన్ డ్రైవ్స్ అయినా వాకిన్ డ్రైవ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు సపోజ్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, లేకపోతే స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు అంటే ఆ క్యాండిడేట్స్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ అంటే బీఎస్సీ స్టాటిస్టిక్స్, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఉంటుంది కదా. సో కంప్యూటర్ సైన్స్ అయినా, ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా, లేకపోతే స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి డేటా సైన్స్ జాబ్ కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు నేను చెప్తాను, కొంచెం సేపులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఈ కంప్యూటర్ సైన్స్ అయినా, ఐటీ అయినా, డేటా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళంటే ఓకే, వాళ్ళు ఫాస్ట్గా ఈజీగా సెలెక్ట్ అయిపోతారు. మరి వాట్ అబౌట్ ద అదర్ పీపుల్ అంటే బీటెక్లో సివిల్ చేసిన వాళ్ళు, లేకపోతే మెకానికల్ చేసిన వాళ్ళు, బీఏ, బీకామ్, బీఎస్సీ సైన్స్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ నాన్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి కూడా ఛాన్సెస్ ఉంటుంది, కానీ కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. నేను మీకు ఆనెస్ట్గా చెప్తాను, కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. తక్కువ ఛాన్సెస్ అంటే ఏంటి? మేబీ పెద్ద పెద్ద కంపెనీస్ మీకు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు, కానీ చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, 100 ఎంప్లాయీస్ కంపెనీ, 200 ఎంప్లాయీస్ కంపెనీ, 50 ఎంప్లాయీస్ కంపెనీ, ఆ కంపెనీస్ వాళ్ళు డేటా మీద వర్క్ చేస్తున్నారు అంటే అట్లాంటి కంపెనీలో కూడా డేటా సైన్స్ ఎక్స్పర్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మీరు అంటే బాధపడద్దు, మీరు డిసప్పాయింట్ కావద్దు. మీరు ఈ చిన్న చిన్న కంపెనీస్ని వెతికి అట్లాంటి కంపెనీస్లో మీరు అప్లై చేస్తూ వెళ్ళిపోవాలి. సో ఇది వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో నేను స్టాటిస్టిక్స్ వాళ్ళకి కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇచ్చాను కదా. ఎందుకు అంటే దానికి కూడా రీజన్ ఉంది. డేటా సైన్స్ కెరియర్లో స్కిల్స్ అవసరం ఉన్న స్కిల్స్లో స్టాటిస్టిక్స్ కూడా ఒక మంచి స్కిల్స్ రిక్వైర్మెంట్ అని చెప్తాను. మీకు లిస్ట్ ఆఫ్ స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ టు బికమ్ అ డేటా సైంటిస్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినెట్లీ చాలా మంచి నాలెడ్జ్ ఉండాలి. స్టాటిస్టికల్ ఎనాలిసిస్ మీద చాలా మంచి నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి మషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా విజువలైజేషన్ అంటే డేటా నుంచి మంచి బ్యూటిఫుల్ గ్రాఫ్స్ క్రియేట్ చేస్తారు కదా, కలర్ఫుల్ గ్రాఫ్స్. అట్లాంటి విజువలైజేషన్ టూల్స్ని హ్యాండిల్ చేయడం కూడా రావాలి. డేటా విజువలైజేషన్ టూల్స్ అంటే ఏంటి మీకు ఐడియా ఉందా? పవర్ బిఐ, ట్యాబ్ల్యూ, ఇట్లాంటి టూల్స్ మీద కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, వాళ్ళకి తెలిసి ఉండాలి. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. నా డేటా విజువలైజేషన్, డీప్ లెర్నింగ్, మషీన్ లెర్నింగ్, స్టాటిస్టిక్సే కాకుండా మ్యాథ్స్లో కూడా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. ప్రోగ్రామింగ్ పైథాన్ అయినా, జావా అయినా, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు మంచి గ్రిప్ ఉంది, నాలెడ్జ్ ఉంది అంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. అలాగే ఎబిలిటీ టు మేనేజ్ అన్స్ట్రక్చర్డ్ డేటాని ఎలా స్ట్రక్చర్ లాగా మారాలి, అన్స్ట్రక్చర్డ్ డేటా నుంచి ఎలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీయాలి, ఇవన్నీ కూడా కంపెనీస్ వాళ్ళు టెక్నికల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో అడుగుతారు. నా అలాగే ఫెమిలియారిటీ విత్ SAS, హడూప్, స్పార్క్, పైథాన్, ఆర్ అండ్ అదర్ డేటా అనాలిసిస్ టూల్స్, ఇవన్నీ నాలెడ్జ్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. అలాగే బిగ్ డేటా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఉంటే ప్లస్. నా ఓన్లీ ఈ టెక్నికల్ స్కిల్స్ ఇవే నేర్చుకుంటే సరిపోతుందా అంటే నేను కాదు అంటాను. అవి అన్నిటి కాకుండా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా కొంచెం మంచి ఉండాలి. పెద్ద కంపెనీస్ వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. చిన్న కంపెనీస్ అంటే మనం ఓకేలాగా మాట్లాడగలుగుతున్నామంటే ఏదో నడిపించచ్చు, కానీ పెద్ద కంపెనీస్లో క్యాండిడేట్ ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, అది చెప్పలేకపోతున్నారా లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా, ఇవన్నీ కూడా కంపెనీస్ చూస్తారు. సో మీరు టెక్నికల్ స్కిల్సే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. మంచి ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నారా, క్లియర్గా మాట్లాడగలుగుతున్నారా, ఇవన్నీ కూడా కంపెనీస్ చెక్ చేస్తారు. సో ఇది వచ్చేసి మీకు స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నౌ వెరీ ఇంపార్టెంట్, శాలరీ. చాలామంది శాలరీ గురించి ఆలోచిస్తారు కదా. ఫస్ట్ చాలామంది ఆలోచిస్తారు శాలరీ ఎంత ఇస్తారు, శాలరీ ఎంత ఉంటుంది. నా సపోజ్ మీరు ఫ్రెషర్ లాగా ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నారు అంటే మీకు శాలరీ మేబీ హైదరాబాద్ లాంటి సిటీలో 4 lakhs to 5 lakhs, అదృష్టం ఉంటే ఇంకా హై శాలరీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఫ్రెషర్ క్యాండిడేట్కి హైదరాబాద్ లాంటి సిటీలో 4 lakhs ఆన్ అన్ యావరేజ్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫ్రెషర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఎలా? సపోజ్ మీరు ఆల్రెడీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో జాబ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే లెటస్ అజ్యూమ్
పైథాన్ డెవలపర్ లాగా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు. పైథాన్ డెవలపర్ లాగా మీరు 1 or 2 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది, జెన్యూన్గా మీరు వర్క్ చేశారు, అప్పుడు మీరు డేటా సైన్స్ సైడ్ మూవ్ అయితే అది ఒక మంచి మూవ్ అని చెప్తారు. సో మీకు ప్రీవియస్ కంపెనీలో ఎంత శాలరీ ఇస్తుంటే డెఫినెట్లీ దానికన్నా ఈ కొత్త కంపెనీలో యాజ్ ఏ డేటా సైంటిస్ట్ ఆ కంపెనీలో మీకు శాలరీస్ కూడా డెఫినెట్లీ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది దట్ డిపెండ్స్ ఆ కంపెనీ రిక్వైర్మెంట్, ఆ కంపెనీ ఏ ప్రాజెక్ట్ మీద మీకు తీసుకుంటున్నారు, ఆ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత ఉంది, ప్లస్ మీ ప్రీవియస్ కంపెనీ శాలరీ ఎంత ఉంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మీకు శాలరీ ఆఫర్ చేస్తారు. సో డెఫినెట్లీ ఒక మంచి కెరియర్ కాబట్టి మీకు మంచి శాలరీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎట్లాంటి డెసిగ్నేషన్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ కంపెనీస్లో డెసిగ్నేషన్స్ వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీల్లో డేటా సైన్స్ ఎక్స్పర్ట్ అంటారు, డేటా సైంటిస్ట్ అంటారు కొన్ని కంపెనీస్లో. అలాగే కొన్ని కంపెనీస్లో BI అనలిస్ట్ అంటారు, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అంటారు. కొన్ని కంపెనీలో డేటా మైనింగ్ ఇంజనీర్ అంటారు, కొన్ని కంపెనీలో డేటా సైంటిస్ట్ డైరెక్ట్లీ అలాగే చెప్పేస్తారు. సో డిపెండింగ్ ఆన్ కంపెనీ టు కంపెనీ మీ డెసిగ్నేషన్ కూడా కొంచెం చేంజ్ కావచ్చు. శాలరీ ఎలా ఉంటుంది ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ క్వశ్చన్, డేటా సైన్స్ నేర్చుకుంటే మనం ఫ్యూచర్లో అబ్రాడ్ వెళ్ళొచ్చా లేదా? ఓన్లీ డేటా సైన్స్ నేర్చుకొని ఇమీడియట్లీ వెళ్ళడం అంటే మైట్ బి అది కొంచెం కష్టం కావచ్చు. కానీ డేటా సైన్స్ నేర్చుకుని ఇండియాలోనే మీరు కొన్ని ఇయర్స్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వచ్చేట్లాగా వర్క్ చేయండి. జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు దాని తర్వాత US లేకపోతే వేరే కంట్రీస్లో వెళ్ళే ప్లానింగ్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్, డేటా సైంటిస్ట్కి అబ్రాడ్లో వేరే కంట్రీస్లో మంచి డిమాండ్ ఉంటుంది అని నేను ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి విన్నాను. నా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసాక డేటా సైంటిస్ట్ జాబ్స్ వెళ్ళిపోతాయా అంటే కాదు, ఇది వెళ్ళిపోదు. ఇది వెళ్ళిపోయే కోర్స్ కాదు, వెళ్ళిపోయే కెరియర్ కాదు. మంచి కోర్స్, మంచి డిమాండ్ అండ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ కంపల్సరీ అవసరం ఉంటుంది కాబట్టి అది మార్కెట్ నుంచి అంత తొందరగా వెళ్ళిపోయే జాబ్ కాదు. ఈజీగా 10 or 15 years మార్కెట్లో ఉంటుంది. సో మీరు భయపడద్దు. కొందరు ఇలా కూడా ఆలోచించవచ్చు, మేడం 10 or 15 years తర్వాత ఏంటి, మరి ఉండకపోతే ఎట్లా, డేటా సైన్స్ ఉండకపోతే ఎట్లా? సో నా ఆన్సర్ నేను అందరికీ ఏం చెప్తాను అంటే 10 or 15 years తర్వాత కదా, అప్పుడు వరకు మీరు ఫ్రెషర్ ఉండరు. మీరు 10 or 15 years తర్వాత మేనేజర్స్ అయిపోతారు. సో మేనేజర్స్కి డిఫరెంట్ వర్క్ ఉంటుంది. వాళ్ళు డేటా సైన్స్ డేటా మీదనే వర్క్ చేయరు, వాళ్ళు టీమ్ మేనేజ్ చేస్తారు, వాళ్ళు పెద్ద వర్క్ చేస్తారు. కాబట్టి 10 or 15 years తర్వాత మీరు సీనియర్ మేనేజర్ అయిపోతారు. కాబట్టి మీరు అంత టెన్షన్ పడే అవసరం లేదు అని చెప్తాను. సో ఇది వచ్చేసి మీకు డేటా సైన్స్ మీద మీకు నేను కొంచెం ఓవర్ వ్యూ లాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా చాలామంది ఇలా కూడా అడగచ్చు, మేడం డేటా సైన్స్ మీద మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయి అంటే చెప్పండి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. కానీ అది మీరు వెతకాలి, గూగుల్లో వెళ్ళి యూట్యూబ్లో వెళ్ళి డేటా సైన్స్ డెమో క్లాసెస్ అని చాలా వెతకండి. మీకు స్కేలర్ ఉంది, ఇంకా సింప్లీ లెర్న్, ఇట్లా యూడెమీ, ఇట్లాంటి చాలా డిఫరెంట్ కంపెనీస్ దగ్గర నుంచి మీరు డేటా సైన్స్ కోర్సెస్ చేయొచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ కోర్స్ ఇది, చాలా చీప్లో వచ్చే కోర్స్ కాదు, మంచి కోర్స్ కాబట్టి చాలా స్కిల్స్ నేర్చుకుంటారు కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు. కానీ యూ హ్యావ్ టు మీరే అది వెతకాలి. కొందరికి స్కేలర్ అకాడమీ కంఫర్టబుల్ అనిపిస్తుంది, కొందరికి కోర్సెరా కంఫర్టబుల్ అనిపిస్తుంది, కొందరికి యూడెమీ కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరిది రిక్వైర్మెంట్ వేరేలాగా ఉంటుంది. కాబట్టి మీరే సెల్ఫ్గా అనాలిసిస్ చేస్తే బాగుంటుందని నేను చెప్తాను. నా ఈ వీడియోలో మీకు నేను డేటా సైన్స్ మీద కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, ఎస్ సుష్మిత మేడం మాకు అర్థమైంది అని నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఐ హోప్ ఎస్ మీరు డేటా సైన్స్ కెరియర్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే మీరు చాలా సక్సెస్ అవ్వాలి, డేటా సైన్స్ నేర్చుకోవాలి, మంచి స్కిల్స్ మీద వర్క్ చేయాలి, ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి అండ్ హ్యాపీగా డేటా సైంటిస్ట్ లాగా కెరియర్లో సెట్ అవ్వాలి. సో ఇది ఆశిస్తూ ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే నా పేరు సుష్మిత మధు, ఇది నా తెలుగు ఛానల్ పాషమ్స్. నా యూట్యూబ్ ఛానల్ పాషమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే.